అపర్ణతో రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది. మీ కోడలు గుడికి వెళ్ళింది. కాఫీ కోసం చూస్తున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది. ఏం ధాన్యలక్ష్మి, మీ కోడలు ఉంది కదా, టీ పెట్టి ఇమ్మనొచ్చు కదా అని అంటే, ధాన్యలక్ష్మి ఆ మాటలకి ఏం మీ కోడలు ఉంది కదా ఇమ్మని చెప్పండి అనిత అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న అయితే ఏం మేము టీచర్స్ ఇంటి కోడల నుంచి టీ స్పెషలిస్టులా లేదా ఇంటి పని మనుషులా, మేమే చేయాలా, మీరు చేసుకోలేరా, అత్తలు ఏం చేస్తున్నారు, టీలు చేసుకోవడం రాదా మీకు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి స్వప్న నన్ను కూడా అంటున్నావంటే, నేను నిన్ను అనలేదు మా అత్తను అంటున్నానంటే, నువ్వు నన్ను కూడా కలిపావు కదా అని ధనలక్ష్మి అంటుంది. మీరు కూడా నన్ను కలిపారు కదా, అందుకే నేను కూడా మిమ్మల్ని కలిపాను అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా ఏం మా కావ్య వచ్చి టీ చేస్తే కానీ మీరు తాగరా, అంతకుముందు మీ టీలో ద్రవమే వినలేదా అని స్వప్న అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి, రుద్రాని, అపర్ణ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఎందుకు ధాన్యలక్ష్మి టీ కోసం ఎంత యుద్ధం చేస్తున్నావు, నువ్వు చేసిన యుద్ధానికి నా కోడలు ఇల్లునే లేపేసినట్లుగా ఉంది అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి, నీ కోడలికి నువ్వు బాగా భయపడిపోతున్నావు కానీ నా కోడలేంటి ఇంటి పని మనిషి అనుకుంటున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అదే టైంలో బాబు ఏడుస్తున్నాడని అలా బాబు కాస్త చూస్తూ ఉంటారు. ఇక స్వప్న అయితే నేనైతే ఇంటి పని మనిషినా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మిని. సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది స్వప్న.